రాజా చిత్రభాను మరియు శివరాత్రి ఉపవాసం కథ. ఒకానొకప్పుడు చిత్రభాను అనే మహారాజు జంబూ ద్వీపాన్ని పాలించేవాడు. ఆయన ఆధ్యాత్మికత కలిగిన రాజుగా పేరు పొందాడు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేస్తుండగా అష్టావక్ర ముని అతని సభకు వచ్చి, నీవు ఎందుకు ఉపవాసం చేస్తున్నావు అని అడిగాడు. చిత్రభాను తన గత జన్మలను గుర్తుంచుకునే శక్తితో తన పూర్వజన్మ కథ చెప్తూ ఇలా అన్నాడు. నా గత జన్మలో నేను సుస్వర అనే వేటగాడు, గుర్రం కాపరి ని. నేను అడవిలో జంతువులను వేటాడి జీవించేవాడిని. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ అడవిలో చాలా లోపలికి వెళ్లి మార్గం తప్పిపోయాను. రాత్రి అయ్యేసరికి నేను బిల్వవృక్షం, శివునికి ప్రీతిపాత్రమైన చెట్టు పైకి ఎక్కి రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాను. నా దగ్గర ఓ మృగం, జంతువు చిక్కినప్పటికీ నేను దాన్ని తినలేదు. రాత్రి కుదిరినంతసేపు చెట్టుమీద కూర్చుని బిల్వదళాలను పీకి కింద పడేయడం ప్రారంభించాను. అక్కడ శివలింగం ఉండటం నాకు తెలియదు. ఇలా నేను తెలియకుండానే ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేశాను. ఉదయం నాకు మార్గం కనబడింది. అయితే ఈ తప్పుగా కాని శివారాధన వలన నేను పెద్ద పుణ్యం సంపాదించాను. నేను మరణించినప్పుడు శివుని అనుగ్రహం వల్ల నా తదుపరి జన్మలో రాజుగా పుట్టాను. ఈ కథను విన్న తర్వాత అష్టావక్ర ముని ఇలా అన్నాడు. అష్టావక్రుడు శివరాత్రి రోజున ఉపవాసం, రాత్రంతా జాగరణ మరియు బిల్వదళాలు సమర్పించడం వల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయి. ఇది మోక్షాన్ని, విమోచనం పొందటానికి మార్గం చూపుతుంది. ఆ రోజు నుంచి రాజా చిత్రభాను శివరాత్రి ఉపవాసం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ పవిత్రమైన ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఉపవాసం పాటించడం, రాత్రంతా జాగరణ్ చేయడం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం, శివలింగానికి అభిషేకం చేయడం, పాలు, తేనె, గంగాజలం. ఈ విధంగా శివరాత్రి ఉపవాసం పవిత్రమైనదిగా పరిగణించబడింది. శివుని భక్తులందరూ శాంతి, సంపద మరియు మోక్షం పొందడానికి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. శివరాత్రి ఉపవాస ప్రాముఖ్యత: పాప విమోచనం. భక్తితో ఉపవాసం చేస్తే శివుడు కృపిస్తాడు. ఆధ్యాత్మిక పురోగతి, స్వయం నియంత్రణ, లోపలి శాంతిని పెంచుతుంది. ఐశ్వర్యం, మంగళకరం. శివుని ఆశీస్సులతో శుభప్రదమైన జీవితం పొందవచ్చు. మోక్షం లభిస్తుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తుంది.